హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఎగ్లెస్ క్యారమెల్తో ప్లమ్ కేక్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీనిలో ఏదో కోకో పౌడర్ వేసాను అని అనుకోమాకండి. పంచదారని క్యారమెల్ లాగా చేసి దాంతో చేశానన్నమాట. చేస్తే ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, కేక్ టిన్ని రిమూవ్ చేస్తే ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ పేపర్ని తీసేసుకుంటున్నాను. ఫెస్టివల్స్కి చేస్తూ ఉంటారు కదా, క్రిస్టమస్ స్పెషల్ కేక్ ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఈజీగా అయిపోతుంది పని అన్నమాట. మా అబ్బాయి చేత కేక్ కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత ఈజీగా ఉందో. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అన్నీ మన పిల్లలు తినని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ కేక్లో వేసి తినిపించేసేయచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి నాకు కామెంట్ రూపంలో ఎంత బాగా కుదిరిందో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ఫ్రెష్ ఆరెంజ్ని తీసుకుందాము. జ్యూస్ తీసేసి ఒక హాఫ్ కప్పు వచ్చేలాగా పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కదా ఆరెంజెస్, చాలా డార్క్ కలర్లో. ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ని ఒక బౌల్లో వేసేసి ఇప్పుడు మనం దీనిలో వచ్చేసి గోల్డ్ కలర్ కిస్మిస్ ఉన్నాయి కదా, వాటిని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి బ్లాక్ కిస్మిస్ని కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి టూటీ ఫ్రూటీ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే దీనిలో రెడ్ చెర్రీ ఉంటుంది కదా, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అప్రికాట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ పంచదారని, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక లవంగాన్ని వేసి జాజికాయని కొంచెం పావు ఇంచు వరకు దాన్ని ట్రిమ్ చేసి వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేయడం వలన ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక మీరు ఏం చేయాలంటే ఒక యాలుక్కాయ కూడా దీనిలోనే వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు క్యారమెల్ సిరప్ని తయారు చేసుకుందాము. ఒక ప్యాన్ తీసేసుకొని దీనిలో వచ్చేసి ఒక హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవుతుంది అని అనుకోమాకండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని సిమ్లో మాత్రమే పెట్టండి. సిమ్లో పెడితే ఇలాగా ఇప్పుడు మనకి మెల్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం మెల్ట్ అయిపోయేలాగా ఒకసారి చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, పెట్టమాకండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా మెల్ట్ అయిపోతుంది కదా, కొంచెం వదలమాకండి, వదిలితే కనుక మాడిపోతుంది. ఇలాగా కలుపుతూ ఉండండి. కొంచెం గోల్డ్ కలర్లో వస్తుంది అనగా మనం దీనిలో ఒక హాఫ్ కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుందాము. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత మాత్రమే వేయాలి ఫ్రెండ్స్, లేదంటే ఇది ఒకేసారి మీద పడుతుందన్నమాట. కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. ఇప్పుడు కొంచెం హాఫ్ కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తున్నాను అన్నమాట. ఇలా వేసి కొంచెం చినుకుల మీద పడతాయి, కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి. మొత్తం హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసేసి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక బాయిల్ వచ్చేలాగా బాయిల్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సిరప్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి, చల్లారనిచ్చేసుకుందాము. ఇప్పుడు దీనిలో వేయడం కోసం నేను కొంచెం పిస్తా పలుకుల్ని, కొంచెం బాదం, అలాగే పుచ్చపప్పు, తర్వాత వచ్చేసి జీడిపప్పును కూడా ట్రిమ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక పావు కప్పు పాలని వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మనం దీనిలో ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తాము. ఫ్లేవర్ లేని ఆయిల్ని మాత్రమే యూజ్ చేయండి. వేరుశనగ నూనె అయితే కనుక స్మెల్ వచ్చేస్తుంది. అందుకనేసి ఒక పావు కప్పు వచ్చేసి ఇలాగ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్, మెల్ట్ చేసి దాన్నైనా వేసి చేసుకోవచ్చు. ఇలాగా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేస్తే ఇదొక క్రీమీ టెక్చర్లో వస్తుందన్నమాట.
ఎక్కువ టైం అయితే పట్టదు, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత చిక్కగా ఒక క్రీమీ టెక్స్చర్లో వచ్చింది కదా. ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక కప్పు మైదాని తీసుకుందాము. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనము దీనిలో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ని, ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అంటే వంట సోడా. మీ దగ్గర ఈ రెండు లేకపోతే కనుక లాస్ట్లో కేక్ మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కలిపేసి అప్పుడు యూనో ఫ్రూట్ సాల్ట్ ప్యాకెట్ని ఒకటి వేసి మిక్స్ చేసేసి మనము ఇక బౌల్లో వేసేసి చేసేసుకోవచ్చు. నేను ఇక దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఎక్కువ శాతం వేయటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 10 రూపాయల ప్యాకెట్లో కూడా మనకి బయట దొరుకుతుందన్నమాట. ఒకటి తెచ్చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను ఇందాక జాజికాయని, లవంగాని, పంచదార పౌడర్ని మిక్సీ పట్టి పెట్టాను కదా, ఆ పౌడర్ని కూడా దీనిలో వేసేసుకుంటున్నాను. వేసేసి మొత్తం ఒకసారి జల్లించేసుకుందాము. ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం స్పూన్తో చేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఇలాగా చేసుకుంటున్నాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనము ఇందాక ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లో ఈ టూటీ ఫ్రూటీ, కిస్మిస్ ఇవన్నీ కూడా ఈ మిక్స్ దీనిలో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత దీనిలో మనము షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలిపేసుకుందాము. పల్చగా అవుతుంది అనేసి భయపడమాకండి, ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్. మీరు ఏదైతే కప్తో తీసుకుంటున్నారో అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు సగం క్యారమెల్ సిరప్ని వేసాను. ఇలాగా కలిపేసుకుందాము. ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మిగతాది కూడా వేసేసి చక్కగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏదో కోకో పౌడర్ వేసినట్టు మనము కేకు బ్యాటర్ అనేది కనిపిస్తుంది, కానీ ఈ సిరప్ వల్ల మనకి ఈ కలర్ అనేది వచ్చేస్తుంది. మిగతాది కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి కలిపేసుకోవాలి. స్వీట్నెస్ కూడా ఎక్కడ ఎక్కువ అవ్వదు ఫ్రెండ్స్, కరెక్ట్గా సెట్ అవుతుంది. అంటే మనకి ఆరెంజ్ జ్యూస్ ఉంది, ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అనేసి మీరు అలా అనుకోమాకండి. ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కువ స్వీట్నెస్ కూడా లేదు, నా కేక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చక్కగా ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేసేసుకుందాము. నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మీకు బాదం పప్పు కావాలనుకుంటే రౌండ్గా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఈ పుచ్చపప్పు అయితే చక్కగా కరకరమంటూ చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇంకొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనము దీనిలో కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాము. వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే మనం జాజికాయ, లవంగాన్ని మిక్సీ పట్టినప్పుడే వేసేసుకోమన్నాను కదా, అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను 7 స్పూన్ చాక్లెట్ కేక్ని కూడా వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే నా వీడియోస్లో వెళ్ళి ఒకసారి చూడండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఎటువంటి క్రీము ఇది లేకుండా చేశాను. నా వీడియోస్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ని దీనిలో వేసుకున్నాను, ఒక పావు టేబుల్ స్పూన్ అంతా. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మీ ఫ్లేవర్కి మీ ఇష్టం, ఎలాగైతే అలా వేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఆరెంజ్నే కొంచెం సన్నగా గ్రేట్ చేసైనా దీనిలో వేసుకోవచ్చు. నేను కేక్ టిన్ని ముందుగానే ఆయిల్ రాసేసి అలాగే బటర్ పేపర్ వేసి మళ్ళీ గ్రీస్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఈ మిక్స్ని అంతా కలిపేసి ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఈ టిన్లో వేసేసుకుందాము. బ్యాటర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. చక్క రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా. మొత్తం క్లీన్గా దీనిలో వేసేసుకుందాము. పొయ్యి మీద గిన్నెని నేను వేడి చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక స్టాండ్ పెట్టేసి ఒక మందమైన గిన్నెని పెట్టేసుకొని
దానిలో ఒక స్టాండ్ పెట్టేశాను. సాల్ట్ని వేసాను, కాకపోతే మళ్ళీ నేను తీసేసుకున్నాను. డైరెక్ట్గా ఇలాగే కుక్ చేద్దాము అనేసి ఒకసారి ఇలాగా చేసేసి మనము ఈ గిన్నెలో దీన్ని పెట్టేసుకుందాము. కరెక్ట్గా మధ్యకి వచ్చినట్టుగా పెట్టేసి ఇలాగా మూత పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ని ఇలాగా డెకరేషన్ చేసుకుందాము. ఎందుకంటే ముందుగానే వేసేసుకున్నాం అనుకోండి మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. అందుకనేసి మనం గార్నిష్ అనేది ఇప్పుడు చేసుకోవాలి. కొంచెం తొందరగా చేసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి స్టీమ్ అంతా బయట పోతూ ఉంటుంది కదా. అందుకనేసి నాకైతే ఈ కేకు రెడీ అవ్వటానికి 45 to 50 మినిట్స్ పట్టాయి ఫ్రెండ్స్. మధ్యలో ఒకసారి చాక్ పెట్టి చెక్ చేసుకోండి. 45 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు నేను మీకు తీసి ప్లేట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మిగా, టేస్టీగా ఉంది కదా చూడడానికి. ఓకే, 50 మినిట్స్లో నాకు కేక్ అనేది కుక్ అయిపోయింది. ఎంతో ఎమ్మీగా, టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి రిమూవ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఎడ్జెస్ని చాక్తో లూజ్ చేయకుండానే ఈజీగా వచ్చేసింది. చూస్తున్నారు కదా. పేపర్ని రిమూవ్ చేసి ఇంకా కేక్ని కట్ చేసేసి మా ఫ్యామిలీతో మేము ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో యమ్మీగా, టేస్టీగా ఉండే ప్లమ్ కేకు ఎగ్లెస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.